శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ ఏకశ్లోకి భాగవతం అంటే వ్యాస మహర్షి వ్రాసినటువంటి శ్రీకృష్ణ లీలామృతాలలో శ్రీమద్ భాగవతము చివరిది. దాని తర్వాత బహుశా వ్యాస మహర్షి మరే పురాణాన్ని కూడా వ్రాయలేదు. అంటే 18 పురాణాలు రాసిన తర్వాత కూడా అతనికి తృప్తి కలగలేదు. ఇంకా భగవంతుని యొక్క, ముఖ్యంగా కృష్ణుని యొక్క జన్మ లీలా విశేషాలను రాయాలనే ఉద్దేశంతో భాగవత రచన చేశాడు వ్యాస మహర్షి. ఆ భాగవతం సంబంధించినటువంటి ఏకశ్లోకి సారాంశం ఏంటిదో, ఒకటే శ్లోకం లోపల మొత్తం భాగవతాన్ని మనం ఏ విధంగా అవగాహన చేసుకోవచ్చో మనం చూద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆదౌ దేవకీ దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతానాం పాలనం ఏతద్భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. ఆదౌ దేవకీ గర్భజననం. కారాగారంలో బంధింపబడినటువంటి దేవకి వసుదేవుల అష్టమ గర్భంలో అష్టమి నాడు జన్మించినటువంటి కృష్ణుడు. ఆదౌ దేవకీ గర్భజననం గోపీ గృహే వర్ధనం. జన్మించడమైతే దేవికి వసుదేవులకు జన్మించిండు, కానీ వాళ్ళ చేత పరిపాలింపబడలేదు, వాళ్ళ చేత పెంచబడలేదు. వాళ్ళ చేత దూరంగా, వాళ్ళకు దూరంగా ఎక్కడో నందుని దగ్గర గోపకులంలో పెంచబడ్డాడు, యశోద చేతుల్లో. అట్లా గోపీ గృహే వర్ధనం. గోపికలు అంటే గోవులను పరిపాలించేటువంటి వ్యసనంలో ఉన్నటువంటి వంశమంతా కూడా గోపికా వంశం. నంద గోకులం, యశోద చేతులలో పెరిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆ విధంగా ఆదౌ దేవకీ గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం. ఇక పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకు బాలారిష్టాలే. పూతన రూపంలో, ఇంకో రూపంలో, ఇంకో రూపంలో అంటూ మాయా పూతన జీవితాపహరణం. ఆ మాయావి అయినటువంటి పూతన అనేటువంటి రాక్షసి స్త్రీ రూపంలో వచ్చి కృష్ణుడికి విషంతో కూడినటువంటి స్తన్యాన్ని ఇచ్చి చంపాలనేటువంటి ప్రయత్నం లోపల ఆ కృష్ణుని యొక్క చేతిలో ఆ స్తన్యం ద్వారానే సంహరింపబడింది పూతన అంటూ మాయా పూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి సమస్తమైనటువంటి గోసంపదను, సమస్తమైనటువంటి గోపక బాలకులను కూడా సంరక్షించినటువంటి సంఘటన ఏదైతే ఉందో, సందర్భం ఏదైతే ఉందో, ఇంద్రునికి తగినటువంటి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో, అతని యొక్క అహంకారాన్ని అంచాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి జరిగినటువంటి
గోవర్ధన పర్వత ఉద్ధరణ ఏదైతే ఉందో దాన్ని ఉటంకిస్తూ, ఇంకా కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీ సుతానాం పాలనం. ఈ యొక్క పాదంలో ఆయన యొక్క ధర్మ పరిపాలన ఏదైతే ఉందో, అందులో త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం లోపల ధర్మ సంస్థాపన కోసం ఏదైతే అవతారం ఎత్తిండో ఆ అవతారం యొక్క విశేషాలన్నీ కూడా ఈ 2 పాదాలలో ఉన్నాయి. ఏమేంటి? మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం. మేనమామైనటువంటి కంసుని సంహరించడము, ఇక చివరగా కురుక్షేత్రంలో కౌరవ వధ, కౌరవ వంశాలంతా కూడా వధించడము, అధర్మానికి పాల్పడినటువంటి కౌరవులను వధించడము, తద్వారా ధర్మ సంస్థాపన ఏంటిది? కుంతీ సుతానాం పాలనం. కుంతీ సుతులైనటువంటి మాద్రి సహదేవులను నకులుణ్ణి కని తాను కుంతీదేవికి అప్పగించినటువంటి సందర్భం లోపల ఈ పంచపాండవుల 5 కూడా కుంతీ సుతులుగానే పరిగణింపబడుతున్నారు అంటూ కుంతీ సుతానాం పాలనం. వీళ్లకు అధర్మం కలిగింది కాబట్టి, అన్యాయం జరిగింది కాబట్టి వీళ్లను పరిపాలించేటువంటి సందర్భం లోపల ఆ కౌరవులను సంహరించడము, పాండవులను సంరక్షించడం ఏదైతే జరిగిందో, ఏతత్ భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. ఇది భాగవతంలోని ముఖ్యమైనటువంటి అంశాలు అని చెబుతూ, పురాణ కథితం, ముఖ్యమైనటువంటి పురాణాలలో వ్యాసుని రాసినటువంటి పురాణాలలో భాగవత పురాణం ఏదైతే ఉందో అది దాని యొక్క సారాంశం ఇది అంటూ, ఇది శ్రీకృష్ణ లీలామృతం, శ్రీకృష్ణుని యొక్క లీలను చెప్పేటువంటి, పుట్టినదాదిగా అవతారం చాలించే వరకు జరిగేటువంటి శ్రీకృష్ణుని వ్యక్తిగత చరిత్ర అంతా కూడా, కథ అంతా కూడా ఈ భాగవతంలో నడిపిస్తాడు వ్యాస భగవానుడు. కాబట్టి దీన్ని శ్రీకృష్ణ లీలామృతం అంటున్నారు పెద్దలు. మళ్ళొకసారి చూడండి. ఆదౌ దేవకీ దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీ సుతానాం పాలనం. ఏతద్ భాగవతం పురాణ కథితం శ్రీకృష్ణ లీలామృతం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.